నిజానికి 2009లోనే జగన్ చేతిలో ఈ రాజకీయ గొడ్డలి ఉండి ఉంటే ఆయనపై జరిగిన రాజకీయ కుట్రలు అంత సులభంగా జరిగి ఉండేవి కావు. జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చేది కూడా కాదు. 2014లో అధికార పార్టీ 23 మంది ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకున్నప్పుడు కూడా జగన్ నిశ్శబ్దంగానే భరించాడు, కానీ గొడ్డలిని ధరించలేదు. 2019 నుంచి 24 వరకు సంక్షేమ పథకాల కోసం బటన్ నొక్కడం తప్ప తనపై వచ్చిన ఆరోపణలకు గట్టిగా రాజకీయ సమాధానం ఇవ్వలేదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ప్రజలను భయపెట్టిన 10 లక్షల కోట్లు 14 లక్షల కోట్లు అప్పులు చేశారని ప్రచారాలు చేసిన జగన్ పెద్దగా ఎదురు దాడి చేయలేదు. రాజకీయాల్లో మౌనం కొన్నిసార్లు బలహీనతగా కనిపిస్తుంది. ప్రత్యర్థులు కథలు రాస్తుంటే సమాధానం చెప్పకపోతే అదే నిజమని ప్రజలు నమ్మే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే కొందరు వైసీపీ కార్యకర్తలు ఇప్పుడు అంటున్నారు, జగన్ చేతిలో గొడ్డలి అంటే హింస కాదు, రాజకీయంగా అబద్ధాలను నరికే ఆయుధం. ఆ గొడ్డలి ముందే వచ్చి ఉంటే ఈ రోజు పరిస్థితి మరోలా ఉండేది. ఫుల్ వీడియో కోసం ఈ లింక్ మీద క్లిక్ చేయండి.